అండర్ వరల్డ్ సినిమాలు తీసే ఆర్జీవి అండర్ గ్రౌండ్ కు షెక్కేసిండు. పోలీసోళ్లకు భయపడ్డాడు. చిక్కడు దొరకడం తప్పించుకొని తిరుగుతుండని నిన్నటి సంది సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది కదా. కానీ ఆర్జీవి సారు మాత్రం కూల్ వెదర్ లా హాట్ కాఫీ తాగుకుంటా శిషి సిల్లీ పీపుల్స్ నేనెందుకు వారిపోతా, సినిమా షూటింగ్ ఉంటే వేరే ఊరొచ్చా అంతే అని సింపుల్ గా ఎట్లా చెప్తుండో చూడురి. ఆర్జీవి ఎక్కడా అనే సస్పెన్స్ కు తెరవడ్డది పోన్రి. మొత్తానికైతే అండర్ వరల్డ్ సినిమాలు తీసిన ఆర్జీవి అండర్ గ్రౌండ్ కు చెక్కేసిండని అందరు సురుకులు వేలుస్తుంటే సులుక్కున ఒడిచినట్టయిందో ఏందో సార్కు. ఏహే నేను ఏడికోలేదు అని వీడియో బయటకి ఇడిచిండి ఇట్లా. ఉనికిపోతున్నాను మంచం కింద ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్ లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేని. ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేస్ అంటే మీరు మర్డర్లు గీడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఆగోనట. సార్ మీద పెట్టిన కేసుల మీద అనుమానాలు ఉన్నాయట. పోలీసులు పెట్టిన సెక్షన్స్ ఎట్లా వర్తిస్తాయో అర్థమైతలేదని అంటుండు. ఏపీ పోలీసుల నోటీసులకు కేసులకు ఏం వణుకుతలేడట. మంచం కింద కూర్చొని ఏడుస్తలేడట. నేను పెట్టిన పోస్టులతోటి పోస్టుల పెట్టినోళ్ళ మనోభావాలు దెబ్బతినేలా గాని ఇంకెవరో మూడో మనిషి మనోభావాలు దెబ్బతింటే దానికి కేసు ఎట్లా అవుతుంది, ఈ సెక్షన్లు ఎట్లా వర్తిస్తాయి అని లాజిక్ తీస్తుండు సారు. నిజమే, గదే ముచ్చట కోర్టుకు పోయి చెప్తే ఇట్లనే బయట హాయిగా తిరగొచ్చు. కానీ వీడియోలలో చెప్తే ఏం ఫాయిదా ఉంటది సారు? ఈ నడమ చాలా మంది మనోభావాలు చాలా వీక్ ఉన్నాయి సార్, అందుకే హట్టు చేసుకుంటుండ్రు. మీ లెక్క ధైర్యంగా కొట్లాడే ధైర్యం ఎవరికి లేకుండా పోయింది సారు. వాళ్ళందరికి మీరే ఆదర్శం కావాలి. కోర్టులో ఇదే లాజిక్ చెప్పి బయట పడాలి అని ఫ్యాన్స్ అయితే మస్తు ఆశతోటే ఎదురు చూస్తుర్రట.